सर्वं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ओम गम गणपतये नमो नमः। ओम गम गणपतये नमो नमः। ओम गम गणपतये नमो नमः। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురు పరంపరాం। నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, నా ఇష్టదైవమైన లలితమ్మకి, నా సద్గురువుకి నా పాదాభివందనములు। నాకు అమ్మవారి వైభవం చాటి చెప్పిన సామవేదం షణ్ముఖ శర్మ గారికి, చాగంటి గారికి, జిఎల్ఎన్ శాస్త్రి గారికి నా సాష్టాంగ నమస్సుమాంజలి। ఈరోజు అమ్మవారి 184వ నామం నుంచి 198 అంటే 200 దగ్గరకు వస్తున్నాం। 18 వారాలకి 200 నామాల దగ్గరకు వస్తున్నాం। ఇందులో ఎన్ని నామాలు ఉన్నాయి? 15 నామాలు ఉన్నాయి। 15 నామాలు। ఇందులో ఉన్న విద్య ఏంటి తెలుసా? పంచదశాక్షరి మహావిద్యోపాసన। పంచదశాక్షరి, పంచదశ, పంచ అంటే 5, దశ అంటే 10, 5 + 10 15 అయినాయా? నామాలెన్ని? 15 అంటే ఒక్కొక్క నామం మంత్రం అయ్యిందా? మహావిద్యోపాసన అంటే ఒక్కొక్క నామం మంత్రం అయ్యింది। ఒక్క నామాన్నైనా పట్టండి, ఇందులో ఉన్న నామాలన్నీ మీ దోషాలన్నిటిని తీసేసి మీకు సుఖాలను ఇస్తుంది, అమ్మవారికి దగ్గరగా చేస్తుంది। ఇప్పుడు 184వ నామం నిస్తుల। చెప్పండి నాతో పాటు, నిస్తుల। తుల, తులాభారం, శ్రీకృష్ణ తులాభారం విన్నారా ఎవరైనా? తులాభారం, తులం అంటే కామన్ బ్యాలెన్స్, దేంతో అయితే మనం తూలుతాం అనమాట। సో ఇక్కడ ఏంటంటే అమ్మకి సాటి ఎవరు లేరు అని దీని అర్థం, నిస్తుల। సో సాటి లేనిది అమ్మ అని, ఆమెకు ఆమెనే సాటి, ఎందుకంటే ఆమె పరమాత్మ స్వరూపం। అలాగే ఇప్పుడు అమ్మ, మనం కూడా అమ్మ అంశ నుంచే వచ్చాం కాబట్టి మనం కూడా మనకే సాటి। ఇప్పుడు మనది ఎలా ఉంటుంది? అంతా కూడా కాంపిటీషన్ కదా, కాంపిటీషన్ చేయాలి, కంపారిజన్ చేయాలి, కాంపిటీషన్ కంపారిజన్ చేయాలి, కానీ ఎవరితో చేయాలి? ఎవరితో పోల్చుకోవాలి? ఎవరితోని సాధించాలి? ఎవరితోని? మనతోని మనమే। నిన్నెలా ఉన్నాము, ఈ రోజు ఎలా ఉన్నాము? నువ్వెవరితో పోల్చుకోకు, నీతో నువ్వే పోల్చుకో। పోల్చుకుంటూ ఒక స్టేజ్కి వచ్చేయాలన్నమాట। అమ్మవారైతే ఎలా అయితే నిస్తుల అనే దానికి వచ్చారో మీరు కూడా అలా నిస్తుల అనే దానికి అందుకోవాలి। నీల చిగుర, నాతో పాటు చెప్పండి, నీల చిగుర। నీల అంటే నీలి రంగు, ఆకాశం। నీలి అంటే కొంచెం డార్క్ బ్లూ అని అంటాం, అంటే బ్లాక్ కలర్, నల్లని చిగుర అంటే ఇప్పుడు అమ్మవారి ముంగురాల గురించి మాట్లాడుతున్నారనమాట, జుట్టు గురించి। నేను మళ్ళీ చెప్తున్నప్పుడు మధ్య మధ్యలో అమ్మవారి గురించి చెప్పాలి, అమ్మవారి స్వరూపం చెప్పాలి కదా, రూపవైభవం చెప్పాలి కదా। సో అమ్మవారి ఇక్కడ ఎలా ఉంది? చక్కని చిక్కని ముంగురులతో ఉన్నది అని। ఇవన్నీ ఏంటి? సాముద్రిక లక్షణం। ఇప్పుడు మీకు చక్కని చిక్కని వెంట్రుకలు ఎవరికి ఉంటాయమ్మా? మంచిగా వయసులో ఉన్న అమ్మాయికి ఉంటది, యవ్వనంలో ఉన్న అమ్మాయికి। అమ్మ పేరేంటి? లలిత। లలిత అంటేనే లాలిత్యం కదా, 16 ఏళ్ల వయసు ఉన్నది కాబట్టి అమ్మవారి ఎలా ఉంటాయి ముంగురాలు? ముంగురాలు అంటే ఇలా ముందుకి తిరిగి ఉంటాయి, జుట్టు కూడా కాదు, ఇలా కర్ల్స్ అని తిరుగుంటాయి చూడండి। మనమైతే చెయ్యాలి, చేయగా మనకు ఒక ఎంత అవుతుందో, అర్ధగంట అవుతుందా, గంట అవుతుందేమో, ఫంక్షన్ అయ్యేంత వరకు అయితే ఆగుతుందిలే। అమ్మవారికి అలా కాదు, అవి స్వయంగా ముందు వచ్చి ఆగుతాయి అంది దాని అర్థం। నిరపాయ, చెప్పండి నాతో పాటు, నిరపాయ। అపాయం, అపాయం అంటే ఏంటి? అపాయం, ఉపాయం। అపాయం అంటే
అయ్యో వాడికి ఈ అపాయం జరిగిందా అంటాం కదా తెలుగులో చిన్నప్పుడు స్కూల్. అపాయం అంటే ఏదైనా ప్రమాదం, ఎడబాటు. ఇప్పుడు ప్రమాదాలు అన్ని మీకు తెలిసే జరుగుతాయా? కొన్ని మీకు తెలిసి జరగవచ్చు, కానీ ఎక్కువ మట్టికి కొన్ని మనకి తెలియకుండానే జరిగే ఉన్నాయి. అమ్మవారికి అలాంటి అపాయాలేవి లేవు. అలా ఎన్ని అపాయాలు మనకు అమ్మవారు తొలగించిందో ఇప్పటివరకు లెక్క లేదు. కానీ మనకి తెలిసేదైనా అపాయం జరగబోతుంది, మనం కోరుకున్నాం, అది జరగలేదంటే మాత్రం అమ్మని కొంచెం కోప్పడతాం. నీకు చెప్పాం కదా, అయినా ఎందుకు ఇలా చేసావని. కానీ ఆమె ఎన్నెన్ని ఇంకా ఆపిందో, ఇంకా ఎంత పెద్ద ఆపిందో ఈ మాట మనం ఆమెకు అనడానికి. కాబట్టి అమ్మవారు నిరాపాయ. ఇంకా ఏం అపాయాలు ఉంటాయి చెప్పండి రోజువారీగా? రోజువారీ అపాయాలు, ఆరోగ్యం బాగాలేకపోతే ఇక్కడి వరకు రాగలరా? పనికి వెళ్ళగలరా? అపాయమే కదా. విద్య ఎప్పుడో నేర్చుకున్నదంట, ఈ రోజు ఏదో మతిమరుపు వచ్చింది పోయింది, అప్పుడెలా? అపాయమేనా? అపాయమే కదా. ధనం దొంగలు ఎత్తుకుపోయారు, అపాయమేనా? అపాయమే. ప్రాణ భయం అయితే ఎప్పుడూ ఉంటది కదా. ఏమైనా అయినా చిన్న దెబ్బ తగిలినా భయం వేసేస్తాం, అమ్మో ఎంత పెద్ద దెబ్బ తగిలిందో అని. అమ్మవారు రోజు ఇవన్నీ ప్రతి క్షణం మిమ్మల్ని వీటి నుంచి దూరంగా పెడుతుందా పెట్టట్లేదా? మిమ్మల్ని కాపాడుతుందా లేదా? కాబట్టి నిరపాయ. ఎడబాటు, అమ్మవారికి అయ్యవారితో ఎప్పుడు ఎడబాటు లేదు, అలాగే మనకు కూడా ఎప్పుడు ఎడబాటు లేకుండా చేస్తుంది. ఎంతవరకు చెప్పాను? 3 నామాలు చెప్పండి. నిస్తుల, నీల చిగుర, నిరపాయ. వచ్చేసాయా 3 నామాలు? ఇప్పుడు మీరు ఏం నేర్చుకుంటున్నారు? పంచదశాక్షరి మహావిద్యోపాసన. అందులో 3 నామాలు మీకు వచ్చేసినట్టేనా? ఈరోజు 15 నామాలు రావాల్సిందే. చాలా బాగుంటాయి, చాలా ఈజీగా ఉంటాయి, గుర్తుంటాయి. నిరత్యయ, నిరత్యయ, నిరత్యయ చెప్పండి నాతో పాటు. నిరత్యయ. త్యయ అంటే అతిక్రమింప లేనిది. మనం అతిక్రమించాం అంటే దాటలేము. అమ్మవారికి అలా దాటలేనిది అంటూ ఏమీ లేదన్నమాట. ఆమెనే హైయెస్ట్ పాయింట్ అన్నమాట. ఆమె కన్నా మించి ఎవరు లేరు, ఆమెకు పైన ఎవరు లేరు, ఆమెకు ముందెవరు లేరు. అలాంటి స్థితిలో ఉందన్నమాట అమ్మవారు. ఇంకా వేరే అర్థాలు చెప్దాం. దాటి వెళ్ళుట. అమ్మవారిని ఎప్పుడైనా పంచభూతాలు దాటి వెళ్ళాయా? ఈరోజు సూర్యుడు చెప్పాడా నేను రాను ఈ రోజు అని? పోనీ చంద్రుడు చెప్పాడా? చెప్పలేదు. పోనీ గాలి అనిందా నేను ఆగిపోతాను ఎప్పుడైనా? అంటే పంచభూతాలు ఎప్పుడు అమ్మవారిని దాటి వెళ్తున్నాయా వెళ్ళట్లేదా? వెళ్ళట్లేదు. శిక్షించుట. శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి పేర్లు గుర్తున్నాయా? అమ్మవారు ఏంటక్కడ? మహారాణి, మహారాజ్ని. అంటే ఏం చేస్తుంది? తప్పు చేస్తే శిక్షిస్తుందా? ఆ తర్వాత వినాశనం. వినాశనం అంటే నశించుట. శ్రీమత్ సింహాసనేశ్వరి. శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే సృష్టి, స్థితి, లయ 3 అందులో వస్తున్నాయి. ఇప్పుడు వినాశనం, నాశనం అంటే లయనే కదా. అమ్మవారు అది కూడా అమ్మవారి చేతిలోనే ఉందన్నమాట. ఇంకోటి దోషాలు. దోషాలు లేని తల్లి. ఎక్కడ లాస్ట్ టైం ఎన్ని దోషాలు చదివాము? ఎన్ని దోషాలు ఉంటాయి మనకి? 17 దోషాలు. పేర్లు గుర్తున్నాయా? నీరాగ, రాగమదని, నిర్మద, మదనాశిని, ఇలా నిర్మోహ, మోహనాశిని, ఇలా 17 దోషాలను అమ్మకి లేవు, అమ్మని పట్టుకున్న వాళ్ళకి తీసేస్తుంది. ఇవన్నీ లేవు. అమ్మకి ఏమి? అమ్మకి స్టార్టింగ్ పాయింట్ ఉందా? సృష్టి ఎప్పుడు మొదలైంది అంటే లేదు. ఆది లేదు, మధ్యమం లేదు, అంతం లేదు, అంతరం లేదు. అంతరం అంటే మళ్ళీ అంతరం అంటే గ్యాప్. మీరు ఇంగ్లీష్ లో అంటారు చూడండి, సైమల్టేనియస్ అండ్ కంటిన్యూస్. ఇప్పుడు ఈ రోజు ఒకళ్ళు, ఇప్పుడు మీరు చూస్తారు కదా సెన్సస్ అని చెప్తే చూడండి, ఎంతో మంది పుడుతూ ఉంటారు, అంతే సమానంగా ఎంతో మంది పోతూ ఉంటారు కూడా. సో ఎప్పుడు జరుగుతూనే ఉంటది. ఒకడింట్లో సుఖం జరుగుతూ ఉంటే, శుభం జరుగుతుంటే ఇంకో ఇంట్లో అశుభం ఇది ఎప్పుడు జరుగుతూనే ఉంటది. దుర్లభ. ఏం మంచి పేరబ్బా. దుర్లభ, దుర్గమ, దుర్గా. దుర్లభ అంటే అంత తేలిగ్గా దొరకదంట, అంత తేలిగ్గా దొరకదు. మరి దొరకని దానికి ఎందుకు ఇంతసేపు కూర్చోవడం? మనం ఎందుకు ఇన్ని వారాలు కూర్చోవడం? మళ్ళీ ప్రవచనాలకి దొరకదంట, నిర్వచనాలకి దొరకదంట.
ప్రవచనాలు అంటే మనం చెప్పేది. ప్రవచనం, వచనం అంటే మాట, అంటే మంచి మాటలు, ప్రవచనం. నిర్వచనం అంటే ఎగ్జాంపుల్స్. దేనికి దొరకదు. అలాంటప్పుడు ఎందుకు కూర్చోవడం ఇక్కడ కదా? నాకు వచ్చింది దుర్లభ, దొరకదు అమ్మవారు. మరి నేను దొరకదని చెప్పేస్తే అక్కడ వీళ్ళందరూ దొరకందని మేము ఎందుకు అంటారు? అప్పుడు ఏమనాలి నేను? దొరుకుతుంది. రామకృష్ణుడికి దొరకలేదా? రామకృష్ణ పరమహంసకి? కానీ మనకంత నిష్ట ఉందా? అంత భక్తి ఉందా? అంత ప్రేమ ఉందా? అంత అమాయకత్వం ఉందా? అంత నిజాయితీ ఉందా? అంతా నువ్వే అంటారా? అనగలరా? అప్పుడు ఏమవుతుంది? దొరుకుతుంది. ఎవరికైతే ఇది కష్టమో వాళ్ళకి దుర్లభ. ఒక తర్వాత వెళ్ళేసరికి ఒక పేరు వస్తుంది, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. ఈ పేరు నాకు ఎంత ఇష్టమో. ఇప్పుడు మీ కళ్ళు ఉన్నాయి, మీకు అందరికీ ఉన్నాయి కదా, చూపు ఉంది కదా, కళ్ళు ఉన్నాయి కదా. ఏది మీ కళ్ళని మీరే చూసుకోండి ఒకసారి. పోనీ ప్రపంచం అంతా మరి దేంతో చూస్తున్నారు? మీ కళ్ళతోనే. పోనీ ఇప్పుడు లేదంటారా? ఉందంటారా? చూడలేకపోతున్నారు కదా, మరి లేవు. మీ కళ్ళని ఎప్పుడు చూసుకోలేదు కదా ఇంతవరకు. మీ మొహాన్నైనా ఎప్పుడైనా చూసుకున్నారా? అద్దంలో తప్పించి సొంతంగా మీ మొహాన్ని ఇట్లా తిప్పి మీరు చూసుకున్నారా? మరి మీ మొహం ఉందా లేదన్నట్ట? ఆ జ్ఞానం ఉంటే చాలు. ప్రతిదీ తీసి ఎడమర్చి నేను తిప్పి చూస్తా అని కాదు, జ్ఞానం ఉంటే చాలు. ఈ పేర్లు బాగుంటాయి రోజునండి, దుర్లభ, దుర్గమ, దుర్గా అని. ఇలా ఎవరికి ఇది ఎలా ఉంటుంది అంటే, దుర్లభ అంటే దొరకదంట. అంత దొరికినా మన వల్ల కాదంట, చూడశక్యం. ఇది ఎవరికి జరిగింది చెప్పండి? ఫస్ట్ దొరకదు, దొరికినా కష్టం, చూడలేము, చూడశక్యం కాదు అంటే కష్టం అవుతుంది మనకి. విశ్వరూపం కృష్ణుడు, అర్జునుడు విశ్వరూపం చూపించాడు కదా కృష్ణుడు, కానీ అర్జునుడు ఎక్కువసేపు చూడలేకపోయాడు. అలాగే ఆమె దుర్లభ, దొరుకుతుంది నీ భక్తికి, కానీ అది కూడా మళ్ళీ నువ్వు చూడలేవు, అంతసేపు ఉండలేవు. అందుకే ఏమైంది, మన కోసమని నామరూపాలు లేని తల్లి మనకు అనుకూలంగా ఉండి ఎలా రెడీ చేస్తే అలా రెడీ అవుతుంది. ఒకరోజు పూలదండ వేస్తాం, ఈ రోజు వద్దమ్మా నీకు ఇది బాగాలేదు, ఈ రోజు గాజులు వేస్తాం, ఈ రోజు పసుపు కొమ్ములు వేస్తాం. ఎలా రెడీ చేస్తే అలా రెడీ అవుతుంది. ఒక్క మాట అనిందా ఏ రోజైనా మీతో, నాకు ఇది నచ్చలేదు అనిందా? ఎప్పుడు అనలేదు. నువ్వెలా చేసుకుంటావు అలా చేసుకో, నీ సంతోషం నా సంతోషం. అంతరా దుర్లభమైన తల్లి దొరికిందా దొరకలేదా మనకి? కింది వరకు వచ్చిందా రాలేదా? అది దుర్గమా. దుర్గమ, గమ గమ్యం. గమ్యం అంటే ఏంటి? గమ్యం మార్గం, ఎక్కడైతే వెళ్తామో కదా ఆ దాటడం, ప్రయాణం, త్రోవ, ఇవన్నీ కూడా అన్నమాట. ఆమె మన పద్ధతులకి అందదంట, దొరకదు, అందదు. రెండిటికి తేడా ఉందా ఏమైనా? ఒకటి దుర్లభ, దొరకదు, ఒకటి దుర్గమ, అందదు. రెండు దగ్గర దగ్గర, కానీ కొంచెం తేడా ఉంటది అన్నమాట. ఆకాశం అందుతుందా? అందిందా ఎప్పుడైనా ఎవరికైనా? ఉందని తెలిస్తే చాలు కదా, అందిందా? దుర్గమ. మరి అలా దుర్గమ అంటే, దుర్గం అంటే విన్నారు ఎప్పుడైనా? దుర్గం, రాజులు పెద్ద పెద్ద కోటలు చేసుకుంటారు, దాన్ని దుర్గం అంటారు. పెద్ద కోట అన్నమాట, దాటి అటువైపు వెళ్ళలేము, అందనిది దుర్గమ. ఇది దుర్గమ, దుర్లభం, దొరకదా, ఇది అందదు. రెండు దగ్గర దగ్గరే, కొంచెం తేడాతోని. మరి ఇలా దుర్గమ అందని తల్లిని మళ్ళీ ఎందుకు కూర్చోవడం, పట్టుకోవడం? అందదు కదా. ఎవరికైనా 2 నెలల బాబు పాప ఉన్నారా ఇంట్లో? చిన్న పిల్లలు ఉంటారు, మనకందరికీ ఉన్నారు కదా, చిన్నప్పుడు ఉన్నారు కదా. 2 నెలల బాబు, వాడు గట్టిగా గుక్క పెట్టి ఏడుస్తున్నాడబ్బా. వాడికి మీరందరూ అంతే కదా, 2 నెలలోడు, వాడు వాడికి నడకొచ్చా, వాడికి మాట వచ్చా, ఏం వచ్చు? అంతే కదా, దుర్గమనే కదా, మనం అందం కదా వాడికి. మరి మీరేం చేశారు? కిచెన్ లో ఉన్నా, అన్నం తింటున్నా, ఫోన్ మాట్లాడుతున్నా, పక్క వాళ్ళ ఇంట్లో ఉన్నా, ఏదున్నా గాని అమ్మో మావోడు ఏడుస్తున్నాడని పరిగెట్టుకుంటూ వచ్చారా రాలేదా? ఆమె కూడా అలాగే వస్తుంది. ఎవరికైతే ఇబ్బందో వాళ్ళకి దుర్గమ. కానీ అదే మీకు 6 సంవత్సరాల బాబు ఉన్నాడు, 6 సంవత్సరాల బాబు. ఈరోజే నేను ఒకళ్ళు విన్నాను,
హోంవర్క్ కోసం కింద ఆడుకుంటున్నారు. హోంవర్క్ కోసం అమ్మ పిలుస్తూనే ఉంది. అమ్మనే పిలుస్తుంది. ఇక్కడ పిల్లాడు ఏడవట్లేదు, అమ్మనే పిలుస్తుంది. కానీ పిల్లాడు వెళ్ళట్లేదు. అంటే మనకి ఎప్పుడైతే కొంచెం జ్ఞానం వస్తుందో, కొద్దిగా ఈ లోక వ్యవహారాలు తెలుస్తాయో, అప్పుడు అమ్మ పిలుస్తున్న మనము వెళ్ళము. మీకు అమ్మ దొరకాలంటే మీరేం చేయాలి? మీరు బయట అంటే ఇలా అయితే, ఓహో అయితే రేపు పొద్దున్న నేను పనికి వెళ్ళను, ఏదైనా కానీ అమ్మ నీ దయ, నువ్వెలా చేస్తే అలాగే, నేను ఇలాగే కూర్చుంటా, దొంగలు ఎత్తుకుపోయినా అమ్మ నువ్వు ఉన్నావు కదా, అంతా నువ్వు చూసుకుంటావు అన్న దాని అర్థం కాదు. బహిర్లోకంలో, బయట లోకంలో కర్మ చెయ్యండి, మీ పని మీరు చెయ్యండి. లోపల నుంచి అంటే మీదంతా మీ తపన ఎలా ఉండాలంటే, అమ్మ నీ మీద ఒక 2 నెలల బాబు ఏ నమ్మకం పెట్టుకొని ఉంటాడో, నిజాయితీగా అమాయకత్వంగా ఎంత ఏది ఉంటుంది, ఏ ప్రేమ అయితే ఉంటుందో, కల్లా కపటం లేని ప్రేమ, అది చూయించండి. అలాని కర్మ మానేసి అమ్మ అమ్మ అంతా నువ్వే చూసుకుంటావు కదా, ఈరోజు నువ్వే చూసుకో అలా అనట్లేదు. నేను పని మానుకోని అని అనట్లేదు, చెయ్యాలి. కానీ ఆమె కావాలంటే ఇలా లోపల నుంచి ఉండాలి. ఇది మీకు కావాల్సింది జరగలేదనుకోండి, ఆమెని వెళ్ళి తిట్టుతూ కూర్చోకండి, పూజలు మానేయకండి, ఆమెను గుర్తు చేసుకోవడం మానేయకండి. దీనికా ఏదో అర్థం ఉండొచ్చు. ఇప్పుడు జరిగిన దానికి 10 ఏళ్ల తర్వాత ఎప్పుడో మీకు అర్థం తెలుస్తుంది. అలా చాలా ఉంటాయి తెలుసా. కాబట్టి తిడితే ఎవరికి బాధ? రేపు పొద్దున్న మీరే కదా బాధపడేది. అవి చాలా ఉంటాయి. సో దుర్గమ మళ్ళీ చెప్దామా, ముందు నుంచి రండి. నిస్తుల, నీల చిగుర, నిరపాయ, నిరత్యయ, దుర్లభ, దుర్గమ. ఎవరీమే? దుర్గా. సో ఎక్కడ దుర్గాదేవి? మన రాష్ట్రంలోనే, తెలుగు రాష్ట్రాల్లోనే. ఎక్కడ? విజయవాడ ఇంద్రకీలాద్రి మీద వెలిసింది అమ్మవారు. నవరాత్రులు చేసుకుంటామా? ఆ 9 రోజులు అమ్మవారిని ఏ రూపాల్లో పూజిస్తాం? అక్కడ రాశాను కదా 9. శైలపుత్రి, చెప్పండి అందరూ చెప్పండి తెలిసిన. శైలపుత్రి, కుష్మాండ, కాళరాత్రి, బ్రహ్మచారిణి, స్కందమాత, మహాగౌరి, చంద్రఘంట, కాత్యాయని, సిద్ధిద. వీళ్ళంతా 9 నవదుర్గా అమ్మవారి రూపాలు. ఇంకో పేరుంది దుర్గమ్మకి. దుర్గా ఎందుకు పేరు వచ్చిందంటే, దుర్గముడు అనే రాక్షసుడు ఉండేవాడు అనమాట. ఆ రాక్షసుడిని చంపింది కాబట్టి దుర్గా. ఆ దుర్గముడు ఎలా అంటే, వాడికి బుద్ధి బలం, దేహ బలం, అన్ని రకాల బలాలు ఉన్నాయి. వాడికి ఓ వరం కూడా ఉంది, పురుషుడు ఎవరు నన్ను చంపొద్దు అని. శివుడి దగ్గర నుంచే తీసుకుంటారు కదా అలాంటి వరాలు. ఇప్పుడు ఏం చేయాలి? ఆదిపరాశక్తి వెళ్ళారు. ఆదిపరాశక్తి ఆమె ఏం చేసింది? అమ్మవారి కాలరాత్రి రూపాన్ని సరే వెళ్ళింది, చెప్పింది. ఇదిగో ముందు చెప్పాలి కదా. హనుమంతుడు కూడా ఏం చేశాడు? ముందు వెళ్ళాడు కదా లంకకెళ్ళి, రాయబారం పంపాలి. డైరెక్ట్ యుద్ధానికి ఎప్పుడు వెళ్ళొద్దు, పద్ధతి రాయబారం పంపాలి. వద్దో మానుకో, ఇవన్నీ వినలేదు. సైన్యాన్ని పంపించాడు. అమ్మవారి నోట్లోంచి పెద్ద పెద్ద అగ్నిగోళాలు వచ్చి వేలల్లో సైన్యాన్ని మొత్తం ధ్వంసం చేసింది. ఇంకా ఆ తర్వాత అమ్మవారు ఏం చేసింది? కాలరాత్రి అమ్మవారు వింధ్యాచల పర్వతానికి వెనక్కి తిరిగి వెళ్ళింది. ఈ దుర్గముడు కూడా ఆమె వెనక వెళ్ళాడు అనమాట, అమ్మవారి వెనక వెళ్ళాడు. అక్కడ ఆదిపరాశక్తితోని ఆయనకి యుద్ధం జరిగి తను సంహరించబడ్డాడు. అక్కడి నుంచి అమ్మవారికి దుర్గా అనే పేరు వచ్చింది. బయట రాక్షసులు అంటే ఎవరైతే బుద్ధి బలం, దేహ బలం అంతా నేనే అని ఉంటారో అలాంటి వాళ్ళని తొలగిస్తుంది. లోపల నుంచి ఎవరు? దుర్గా అంటే ఆమెనే పరమార్థ స్వరూపిణి అని అర్థం.